హాయ్ హలో ఎవ్రీవన్. ఈవినింగ్ స్నాక్స్ అనేటప్పటికి ఏవేవో తింటూ ఉంటాం కదా, బట్ అలా కాదండి. నాకైతే నిజంగానే ఎప్పుడు ఎక్కువ ఈవినింగ్ స్నాక్స్ శనక్కాయలు, ఫ్రూట్స్, మొక్కజొన్న, జామకాయ అండ్ ఇంకొచ్చి పప్పాయి ఫ్రూట్స్, ఇలా మొక్కజొన్న, జామకాయలు, చెనక్కాయలు ఈవినింగ్ ఈ రెయిన్ సీజన్లో కూడా తినడానికి బాగుంటుందండి. వేడివేడిగా ఉంటాయి చక్కగా. శనక్కాయలు, మొక్కజొన్న వర్షాకాలంలో తినడానికి చాలా బాగుంటాయి కదా. పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటారండి. మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా, ఆరోగ్యంగా ఉంటారు. ట్రై చేయండి. దొరకలేని పక్షాన్ని ఏం చేయలేము. ప్రతిదీ కాకపోతే టేస్ట్ కొరకు ఎప్పుడన్నా ఏమన్నా తిన్నా కానీ ఇలాంటివి స్నాక్స్ రెగ్యులర్గా తీసుకోవడానికి చూడండి. ప్రతి ఒక్కరూ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మనం ఎప్పుడో అంటే టేస్ట్ కోసం అవి ఇవి తిన్నా పర్లేదు, కానీ రెగ్యులర్గా తినే ఫుడ్లో మాత్రం ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకైతే ఇలాంటివి పెట్టండి. అప్పుడప్పుడు వేరే వేరే తిన్న పిజ్జాలు, బర్గర్లు, కేకులు అవి ఇవి అంటారు కదా పిల్లలు, మనం కంట్రోల్ చేయలేము. బట్ అప్పుడప్పుడు పెట్టినా కానీ రెగ్యులర్గా ఇలాంటి స్నాక్స్ అయితే తీసుకోండి. చాలా మంచిదండి. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు. హెల్దీ కూడా ప్రాబ్లం ఉండదు. మనం ₹1 ఖర్చు పెట్టేసుకొని తినేసి మళ్ళీ అది ₹100 డాక్టర్ దగ్గరికి ఇచ్చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే కంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మన పిల్లల ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. స్నాక్స్కి అందుకే ఇలాంటివి తీసుకోవడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడండి. అలవాటు లేని వాళ్ళన రెగ్యులర్గా పెట్టడం వల్ల అలవాటు అవుతుంది పిల్లలకు కూడా. టేస్ట్ కూడా బాగుంటాయి, ప్రాబ్లం కూడా ఉండదు. నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే మొక్కజొన్నలు అయితే తీసుకున్నాను. రేపు ఈవినింగ్ స్నాక్స్కి అయితే చెలక్కలు అండ్ మార్నింగ్ అయితే మధ్యాహ్నం లంచ్ టైంలో అయితే ఫ్రూట్, పప్పాయి అలా తీసుకుంటూ ఉంటామన్నమాట. ఎక్కువ శాతం కుదిరినంత వరకు మీరు ఇలా ట్రై చేయండి. స్నాక్స్ ఇలా తినడానికే ట్రై చేయండి. పిల్లలకు అలవాటు చేయండి. కాలం మారుతుందండి, ఇంకా ఇంకా మారిపోతున్నాయి అన్నీ. మనం మారనివ్వకూడదు, మన చేతుల్లోనే ఉంటుంది. కాలం మారిందని మనం కూడా మారిపోకూడదు. కొన్ని వాటికి మారినా పర్వాలేదు, కానీ ఇలాంటి ఫుడ్ విషయంలో అది చేయకూడదు. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.